పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు బేగ్ గారితో మనం ఉన్నాము. చెప్పండి సార్, ఇక్కడ నిన్న వచ్చారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, చాలా విధిగా చేస్తున్నారు. అదేవిధంగా నిన్న టీడీపీ అదే వైసీపీ నాయకులు వచ్చారు, బొత్స వాళ్ళు వచ్చారు, అదే జగన్ వచ్చారు. దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు గత 4 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు నడుం బిగించి కలెక్టరేట్లో ఉండి విజయవాడలో దగ్గరుండి ప్రతి ఒక్క అధికారితో నిమిషానికి ఏ స్టేటస్ రిపోర్ట్స్ అనేవి తెప్పించుకున్నారు. ఏ రకంగా విజయవాడలో వచ్చిన వరద ప్రాంతాలకి ప్రజలకి సేవ చేస్తుందో అది ఫస్ట్. నెక్స్ట్ ఈ వరద నీరు పోవడానికి నివారణ అనేది దాని మీద సమీక్ష చేస్తూ ఎక్కడికక్కడ సహాయ కార్యశాలను చేయడం, అలాగే కన్స్ట్రక్షన్ కూడా ఎక్కడైతే మనకి వాటర్ లీకేజ్ బ్రీచ్ అవుతుందో అక్కడ బ్రీచ్ని కూడా ఫిక్స్ చేయడానికి ఆయన చేస్తున్న కృషి మనం అందరూ చూస్తున్నాం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మన ఆర్ఆర్పేటలో గత 4 రోజుల నుంచి వాటర్ ప్రవాహం ఎక్కువ ఉన్న తర్వాత నిన్నటి నుంచి ప్రవాహం తగ్గుతూ కనపడుతుంది. అయితే ఇక్కడ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క సామాగ్రి ఏ లోటు లేకుండా పొద్దున్న పూట 5 గంటల నుంచి పాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ట్రాక్టర్లు పెట్టి తర్వాత మన బోట్ల ద్వారా లేకపోతే వేరే వాహనాల ద్వారా మనం అందరం కూడా ప్రతి ఇంటికి, ప్రతి వీధుల్లో, ప్రతి సందుల్లో నీళ్లు నడుము లోతు నుంచి తగ్గుతున్న ఎలాగో రోజు తగ్గుతుంది కాబట్టి అయినప్పుడు కూడా ట్రాక్టర్ల ద్వారా మనం అందరం ఇంటింటికి అందజేయడం జరుగుతుంది. వర్క్మెన్షిప్లో చంద్రబాబు నాయుడు గారే సాటి, ఆయనకి వేరే సాటి ఇంకా ఎవరు లేడు. ఆయనే ఎగ్జాంపుల్ మనందరికి కూడా. ఎందుకంటే హుదూద్ తుఫాన్లో మనం అందరం చూసాం వైజాగ్ని ఏ రకంగా చేశారనేది, ఈరోజు వైజాగ్ ఎలా ఉందనేది. అదేవిధంగా ఈరోజు విజయవాడలో కూడా ఆయన ఇక్కడ ఉండి పూర్తి పర్యవేక్షణలు చేస్తున్నాడంటే రోజు పొద్దున్న లేవగానే సాయంత్రం రాత్రి 11 వరకు ఆయన ఆల్మోస్ట్ 18 అవర్స్ వర్క్ చేస్తూ ఉన్నాడు. మేము చెప్పేది ఒకటే, ప్రజల పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఆయనకున్న ప్రేమ ఆప్యాయత అన్నీ మనం చూస్తున్నాం. ఎక్కడ కూడా లోటు లేకుండా ప్రతిదీ సౌకర్యం, ఈవెన్ మెడికల్ కిట్స్ కూడా, మెడిసిన్స్ కూడా ఫ్రీగా అందజేస్తూ ఉన్నాము. ఎమర్జెన్సీస్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని ఇక్కడ ఏర్పాటు చేసి మెడికల్ మొబైల్ యూనిట్స్ ఇక్కడ పెట్టి అన్ని రకాలుగా ప్రజల్ని ఆదుకుంటూ ప్రజల్ని ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఆల్రెడీ చాలా నష్టపోయిన ప్రజలందరూ కూడా ప్రభుత్వం నిలబడి దగ్గరుండి ఒక పెద్ద కొడుకులాగా ఆయన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని నిన్న కొంతమంది ఏదో వచ్చి మనం తూతూ మంత్రంగా షో ఆఫ్ చేయడానికి వచ్చి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పని పాట లేదు, వాళ్ళు ఎలాగో ఏం చేయలేరు, ప్రజలకి ఏం చేయలేదు కూడా కాబట్టి వాళ్ళని గద్దె దించారు. నిన్న వచ్చి ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి గురించి విమర్శ చేసే అర్హత, హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్కి లేనే లేదు. ఎందుకంటే జగన్ పరిపాలన మనం చూసాం. ఏ రోజు ఇంటిలో నుంచి బయట రాకుండా ఎక్కడ వెళ్ళినా పడదాలు వెళ్ళటం, సాయంత్రం పూట ఏదో ఆటలు ఆడుకుంటామే తప్ప ప్రజలకి నిజంగా కనెక్ట్ అవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డికి తెలీదు. అది కేవలం చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం. నీళ్లు వచ్చిన ప్రాంతానికి ఆయన ఒక్కొక్క ప్రాంతానికి కనీసం 3 సార్లు సందర్శించాడు రోజుకి, పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం. అలాంటి కమిట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటే ఈ వైఎస్ఆర్సీపీ వెధవలందరూ కూడా నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళకి అసలు ఈ ప్రజల్లో వచ్చి కనీసం సహకరించి వాళ్ళ సహాయం అందజేయడం అనే చిత్తశుద్ధి లేదు. విమర్శ చేయడానికి మాత్రం ముందుకు వస్తూ ఉంటారు. సార్, మనకి చూసినట్టయితే గతంలో ఇదే తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ వచ్చినప్పుడు కనీసం జగన్మోహన్ రెడ్డి పై నుంచి హెలికాప్టర్ వెళ్ళారు తప్ప కిందకు వచ్చిన పాపం లేదా. కానీ అదే టైంలో ఈ 74 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు పొలాల్లోకి వెళ్ళారు, రైతులతో మాట్లాడి వారు అనుభవం ఇది తెలుసుకున్నారు. అటువంటి ఆయన వచ్చి ఇప్పుడు ఇక్కడ కామెంట్ చేయడం పట్ల మీరు చంద్రబాబు నాయుడు గారి వ్యవస్థ చూస్తే ఆయన నియోజకవర్గంలో డివిజన్కి ఒక మంత్రిని ఏర్పాటు చేశాడు. ఆయన ఒక ఎమ్మెల్యేని బాధ్యత చెప్పాడు. అంటే ఎక్కడెక్కడ డివిజన్లో ఇలా వరద నీళ్ళు వచ్చినాయో డివిజన్కి ఒక ఎమ్మెల్యేని, ఒక మంత్రిని చెప్పాడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కూడా అపాయింట్ చేశాడు. అంటే ఎంత మైక్రో మేనేజ్మెంట్లో ఎక్కడ కూడా లోటుబాటు అవ్వకూడదు, ప్రజలకి న్యాయం జరగాలి అని చెప్పి ఆలోచనతో చంద్రబాబు నాయుడు వర్క్ చేస్తూ ఉన్నారు. మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి సర్కారు కూడా చూసాం. ఏదో గాల్లో పర్యటనలు చేసేసి ఏదో వరద వచ్చిన ప్రాంతానికి నేను తిరిగి వచ్చేసానని చెప్పి, మన వరద వచ్చిన ప్రాంతం దగ్గర కూడా పోలవరం దగ్గర వరద వచ్చినా కూడా గ్రీన్ కార్పెట్ మీద నడిచి పోలవరాన్ని సందర్శించిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులే చేయగలుగుతారు. ఎందుకంటే ఆపదలో వచ్చిన వాళ్ళకి నీళ్లలో దిగి ఎంతవరకు ఇబ్బంది వచ్చిన వాళ్ళందరూ ఇంటికి వెళ్ళి పరామర్శించడం తెలియక ఏదో వచ్చి షో చేసి వాళ్ళ కొంతమంది మనుషులతో వచ్చి ఇక్కడ షో ఆఫ్ చేసి ప్రజలు ఏదో మాట్లాడతారు వినిపించాలని వాళ్ళ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కొంతమందిని పెట్టుకొని మాట్లాడటం అనేది జగన్మోహన్ రెడ్డి తగదు. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలి.
ప్రజల కోసం సేవ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు నువ్వేదో వచ్చి వెధవ మాటలు మాట్లాడి ఊరుకునే ప్రజల్ని చేస్తున్న పనికి కృషి చేస్తున్నానికి ప్రజలు ఈరోజు నమ్మకంగా ఎందుకు ఉన్నారంటే ప్రజలకు తెలుసు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎక్కడ కూడా లోటుబాట్లు ఉండవు. ప్రజలకు ఆ నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. మనం అందరూ చూస్తే ఈరోజు మంత్రి గారు సవిత గారు కూడా వచ్చి పొద్దున్న నుంచి ఇక్కడ తిరిగారు, పర్యటన చేశారు. అలాగే మన సోమరాజు గారు మాజీ ఎమ్మెల్యే గారు, అలాగే మన మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడే పొద్దున్న సాయంత్రం వరకు ఇక్కడే ఉన్నారు. అధికారులు, ప్రత్యేకమైన అధికారులందరూ కూడా మీరు చెప్పాల్సిన వాళ్ళు ధన్యవాదాలు తెలియజేయాలి. ఇతర జిల్లాల నుంచి అందరూ కూడా అధికారులు వచ్చి ఇక్కడ తెలియని ప్రాంతానికి కూడా వచ్చి వాళ్ళందరూ కూడా సహాయం అందజేస్తున్నారు. వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అపాయింట్ చేసే వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. విజయవాడను వరదలు ముంచేస్తున్నాయి. ఓ పక్కమట అధికార యంత్రాంగం మొత్తం ఆ విపత్తును ఎలా ఎదుర్కోవాలా అని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు నాయకత్వంలో ఆహార్నిశలో కష్టపడుతున్నారు. అది చూసి వారం లేని వైసీపీ వాళ్ళు ఇక్కడికి విజయవాడలోని రాజరాజపేటకు వచ్చి ఒక వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఆ మహిళ తన యొక్క ఆవేదన వెలగక్కుతూ అయినా ప్రభుత్వం చక్కనే చేస్తుంది కదా, ప్రభుత్వం చక్కనే చేస్తుంది కదా, అటువంటి పొజిషన్లో మీరు ఇట్లా వచ్చి చేయడం మంచి భావ్యం కాదని చెప్పేసి ఒక మహిళ ప్రతిపక్షాల కుట్రని చాలా సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ సందర్భంగా ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, మీ పేరేంటి తల్లి? నా పేరు ఆశాబి అండి. మీ ఆశాబి గారు మీరు చెప్పండి, మీకు అంత కోపం రావడానికి గల కారణం ఏంటి? కారణం అంటే 5 ఏళ్ళు జరిగినగా 5 ఏళ్ళు ఉన్నాడండి పదవిలోని. 5 ఏళ్ళు పదవిలో ఉన్నా కూడా మాకు ఈ పేట గుర్తుకు రాలి ఆయనకి. ఏదో ఇప్పుడు చంద్రబాబుని కించపరచుదాం, చంద్రబాబు గారిని కొద్దిగా కించపరిచి మాట్లాడదాము, ఆయన ఎక్కాడు ఈయన ఓడిచ్చా అని చెప్పారని కావాలని ఇప్పుడు పేటకు వచ్చి ఈ బురదలో నడవలేను 5 ఏళ్ళ కంచి రాలేనోడు ఈ 3 రోజులు 4 రోజులకు వచ్చేసాడు. వచ్చినోడు సందుల్లోకి రాలేదండి, మా గుమ్మాల్లోకి రాకుండా రోడ్డు మీద మాత్రం వాళ్ళ ప్యాంట్లు కొద్దిగా ములిగేటట్టు మాత్రమే వచ్చి పలకరించి చెల్లమ్మలు అక్క అని చెప్పానని మాట్లాడేసి ఆయన గెలిచినప్పుడు అదే మాట, గెలవనప్పుడు అదే మాట, ఓడినప్పుడు అదే మాట చెప్పుకొని మాట్లాడుతున్నాడు. మాకు అన్ని ఆహారం మొత్తం తినేయన్నీ సమస్తంగా మాకు ఎక్కువ తక్కువ అయ్యి వస్తున్నాయి. మాకు అందులో మాత్రం నో అభ్యంతరం ఏమి లేదండి. తినేవి మాత్రం సమస్య లేకుండా ఇంటింటికి వస్తున్నాయి. మాకు తినడానికి అన్నీ వస్తున్నాయి. కాకపోతే ఇంట్లోంచి బయటికి మాత్రం వెళ్ళడానికే కొద్దిగా ఆడవాళ్ళకి ఇబ్బందిగా ఉంది నీళ్లు ద్వారాగా. అంతేగాని ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు మేము ఓట్లు వేస్తే గెలిచిన వాళ్ళే కాదని మేము గెలిచిన వాళ్ళు వాళ్ళు రాలేదు, మేము వచ్చాము. వాళ్ళు మీరు గెలిపించారు, మమ్మల్ని ఓడిచ్చారు, అయినా మేమే వచ్చాము. వాళ్ళు మీకు దిక్కయ్యారా? మేము వచ్చాము మీ దగ్గరికి వచ్చి మేము మాట్లాడుతున్నాము. మీ చంద్రబాబుని గెలిపించారు, మీకు దగ్గరికి వచ్చాడా? మీ పాదాల దగ్గరికి వచ్చాడా? మీ కాళ్ళకాడికి వచ్చాము. మేము మీ కాళ్ళకాడికి వచ్చి మేము మాట్లాడుతున్నాము. మీ చంద్రన్న గెలిచారు, మీ పవన్ గెలిచారు, వచ్చారా వాళ్ళు ఏమన్నా మీ కాడికి వచ్చి మీకు ఏమన్నా ఆపదల్లో ఆదుకున్నారా మీకు అని అంటున్నారు. మరి అన్ని టీడీపీ జరిగినాయేనండి, మాకు జరిగినాయని. నేను వైసీపీ వాళ్ళు అంటే జగన్ వస్తున్నాడని సంగతి తెలిసి వాళ్ళు ఒక 2-3 టాటర్లతో వచ్చారు. 2 టాటర్లే, 2-3 కూడా కాదు, 2 టాటర్లో జెండాలు పెట్టుకొని వచ్చారు అంతే. ఆ జెండాలు కూడా సరిగ్గా లేని కూడా లేవు. అందుకే ఎవడో తాగుబోతూ వెళ్తూ నేను మాట్లాడుతుంటే జెండాలు లేవు అవి లేవు అని బూతు మాటలు తిట్టుకుంటా కూడా వాడు వెళ్ళిపోయాడు. ఏంటి ఇలా జరిగిందండి. అంతేగాని వాళ్ళని కాదు వీళ్ళని కాదు, మాకు చంద్రబాబు నాయుడు ద్వారా అన్నీ మాకు సదుపాయంగా ఉన్నాయండి. ఆయన ద్వారా మాకు ఇది లేదు ఇది రాలేదని మాత్రం మేము అనలేదు. మాకు అన్నీ బాగానే జరిగినాయి, అన్నీ బాగానే ఉన్నాయి. ఇంటికి నీళ్ళు వస్తున్నాయి, అదేంటి తిండి అన్నీ వస్తున్నాయి, పాల ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, అన్ని ఫుడ్ ఉప్మాలు అన్నీ బాగానే ఉంటున్నాయి ఇంటికాడికి. నిన్న జగన్ ఒక్కడ వచ్చేసి మాకు ఏంటంటే ఎదుగో నన్ను గెలిపిలేదుగా, నన్ను గెలిపిపోతే మీకు ఈ పరిస్థితి వచ్చింది. మీకు చంద్రన్న గెలిపించారుగా, మీరందరూ ఇలా వరద బాధ్యతల్లో ఇరుక్కుపోయారు. ఆయన గెలిపించడం వల్లే మీరు ఇలా బురదపాలు అయ్యారు, ఆయన వల్లే మీరు ఇలాగ అయిపోయారు. నేనైతే మిమ్మల్ని తేల్చేసేవాడిని పైకి, నేనైతే పైన ఉంచేసేవాడిని. ఏం ఉంచుతున్నారండి? 5 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఏమన్నా పెట్టారా? మాకేమన్నా 5 ఏళ్ళకి ఇల్లులు ఇస్తాం అన్నారు. ఆ ఇల్లులు కాగితాలు మంచాల కింద పెట్టుకొని ఈ వరదలతో కొట్టుకొని వెళ్ళిపోయినాయి. ఆ కాగితాలు కూడా మాకు ఆ కాగితాల వల్ల కూడా ఇలువేం లేదు. మరి అంత ఇల్లులు ఇస్తున్నాం అన్న వాడే మాట నిలుపుకోలేకుండా మళ్ళీ జనం వల్లకి వచ్చేసి మళ్ళీ ఇస్తాం అంటే ఎవరు నమ్ముతారు? వాళ్ళ మాటలు ఎవరు నమ్మలేనప్పుడు మళ్ళీ జనాల్లోకి వచ్చి మళ్ళీ నన్నే గెలిపిస్తారు అనేసి వచ్చి సానుభూతికి వచ్చి మాట్లాడి నిన్న ఏంటి మీకు వాళ్ళ వల్ల ఏమి రాదు, మీకు వాళ్ళ వల్ల ఏం జరగదు, వైసీపీ వాళ్ళే మీకు ఆదుకుంటారు అది ఇదని ఒక టాటర్ తీసుకొచ్చేసి మురిపిచ్చేసి వాళ్ళ టాటర్లో ఎన్ని అక్కడ 4 పంచారు. ఆ 4 కూడా వాళ్ళ వ్యక్తులే తీసుకున్నారు కానీ మామూలు వాళ్ళు మాలాంటి వాళ్ళు మాత్రం తీసుకోలేదండి. అది వాళ్ళ మెప్పుల కోసమే తీసుకున్నారు. అన్న నా మాట ఏమని తెల్ల చొక్కాలు వేసుకున్న వాళ్ళందరూ తెల్ల చొక్కాలు వేసుకున్న నా కొడుకులు అలాగే అన్న తెల్ల చొక్కాలు వేసుకున్న నా కొడుకులు కదర చొక్కాలు వేసుకుని వాడు వెనకాల తిరగడానికి వచ్చారు. వాడు దాసోహం అయ్యే వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ వాడితో గెలిచిన వాళ్ళే, వాళ్ళందరూ వాడి డబ్బు చంపు తిన్న వాళ్ళే. వాడు ఓడితే
ఇంకా వెనక సొమ్ము వేసుకోకుండా ఉన్నారా వాళ్ళు గెలిస్తే మాత్రం ఓడిపోతే మాత్రం వాళ్ళకి వెనక సొమ్ములు లేకుండా ఉన్నారా ఇప్పుడు అంతమంది గెలిచారు అంతమంది గెలిచాడు 5 ఏళ్ళు గెలిచాడు 5 ఏళ్ళు గెలిచిన వాళ్ళు వెనకాల ఉన్న వాళ్ళకి అందరికి ఏమి లేక అడుగు తినేటట్టుకు వచ్చారా వెనకాల చంద్రబాబు నాయుడే పెట్టాలా మీకు ఆయనే గెలిచాడు మీరు ఆయన్నే అడగండి మాకు హక్కు లేదు అని అంటే ఇన్నాళ్ళు 5 ఏళ్ళు పరిపాలించలేదా మేము ఓటేస్తేనే మీరు పరిపాలించారు 5 ఏళ్ళు మరి అవన్నీ గుర్తు రాలేదా మేము వేసినప్పుడు అంటే 5 ఏళ్ళు ఒక్క 5 ఏళ్ళకి మీరు గెలిచినప్పుడు మీకు చంద్రబాబు నాయుడు తక్కువ అయ్యాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కువ అయ్యాడు అని చెప్పి మీరు తక్కువ అయ్యారని మాటలు మా దగ్గర చెప్తున్నారు మాటలు మరి మీరేం చేశారు 5 ఏళ్ళకి మీరు చేశారు చెప్పండి మరి మీరు చేసినప్పుడు కరోనాలు వచ్చినాయి పెద్దవి వచ్చినాయి ఇంక అంతకంట పాపాలు బోళ్ళు వచ్చినాయి మీరు చేసినప్పుడు మీరు పరిపాలించినప్పుడు బోళ్ళు వచ్చినాయి పాపాలు ఇంక ఇదన్నా వరదలు వచ్చి అక్కడొకరు ఉన్నాం బాగానే ఉన్నాం కరోనా వచ్చినప్పుడు ఈ పాపాత్ముడు వచ్చాడు పాపంగా పోయినాయి అని చెప్పి చాలామంది అన్నారు మరి అప్పుడు జగన్ తిట్టుకోలేదా ఇప్పుడంటే చంద్రబాబుని తిట్టుకుంటున్నారంట ఏమి రాలేదు ఆయన్ని బాగా ఓట్లేసి గెలిపించినందుకు మీకు బాగా బుద్ధి వచ్చింది మీకు బుద్ధి వచ్చేటట్టు చేశాడు మీకు చంద్రబాబు నాయుడు ఆయన్ని గెలిపించారు ఆయన వల్ల మీకు ఏముంది ఇది వరదపాలు అయ్యారు అని చెప్పని ఆయన చెప్పుకోవడానికి ఆయన మెప్పులు పొందుకోవడానికి పెద్దమ్మలారా అక్క చెల్లిలారా అని చెప్పని ఆ బుద్ధి పోదుగా ఆయనకి అలాగ అనుకుంటా వెళ్ళాడు ఎక్కడ దాకా వెళ్ళలేదండి ఆ బెజ్జి దిగాడు కారు అది ఆ చివరి ఒక 4-5 లైన్లు వెళ్ళాడండి అంతే మళ్ళీ అమ్మట వెనక్కి వచ్చేసి మరి ఈ బాధలన్నీ ఎవరు పడతారండి 5 రోజులు 6 రోజులు ఉన్నాం మేము నెలల్లో ఇవన్నీ ఎవరు పడతారు చంద్రబాబు నాయుడు రాలేదు పవన్ కళ్యాణ్ రాలేదు మేమే వచ్చాము వాళ్ళని అన్ని ఓట్లేసి గెలిపించారు మీకు మొహం కూడా చూపించలేదు అని అన్నాడు జగన్ అన్నప్పుడు మరి మా వాళ్ళు కూడా రావాలిగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మరి వాళ్ళు కూడా రావాలండి వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఓట్లేసి గెలిపిస్తున్నా కూడా మీ మొఖాలు చూడడానికి వాళ్ళు రాలేదు అని అంటున్నారు ఇప్పుడు గెలవలేడు కాబట్టి ఏ పనులు లేకుండా తిరుగుతాడు ఇప్పుడు గెలిచినోడు కాబట్టి ఆయనకి ఎన్నో పనులు ఉంటాయి నిజమేనా గెలిచిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ముఖ్యమంత్రులు కాబట్టి వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి వాళ్ళకి ఒక్క పనే కాదుగా ఎన్నో పనులు ఉంటాయి మాకు చదువు లేదండి ఎన్నో పనులు ఉంటాయి వాళ్ళకి ఎన్నో పనుల మీద ఉంటాయి ఈయనకంటే ఖాళీగా ఉన్నాడు కాబట్టి ఈయన ఏదో తిరగడానికి 4-10 మందిని వేసుకొని వెనకాల వచ్చాడు తిరిగాడు ఏదో ఆయన బిరుదులు ఆయన చెప్పుకున్నాడు వరద వచ్చిన కాడ నుంచి ఆయన బోట్లో తిరుగుతున్నాడు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తున్నాడు సింగ్ నగరం ఏంటి పాయకాపురం ఏంటి అదేండి చంద్రబాబు నాయుడు మాత్రం మేము చూసామండి అదే అండి చంద్రబాబు నాయుడు తిరుగుతున్నాడు జేసీబీలో కూడా తిరిగాడు కానీ ఇద్దరు తుఫాను వచ్చినప్పుడు ఈయన హెలికాప్టర్లో తప్ప కిందకి మాత్రం దిగలేదు రాలేదండి ఆ మాట నిజమే మేము చంద్రబాబుని ఎన్నోసార్లు చూసాం గెలిచిన తర్వాత చూసాం గెలవక ముందరూ చూసాం ఆయన్ని మేము ఇదే పేటలో గెలిచాక చూసాం గెలవపోయినప్పుడు కూడా చూసాం మాకు జగన్ గెలిచాక కనబడలేదు గెలవక ముందర మాత్రం ఓట్లు వేయండి అమ్మలారా చెల్లిలారా అక్క చెల్లిలారా మీరు వేయండి నన్ను గెలిపిస్తే మీకు అంతా మేలే చేస్తాను అన్నాడు ఇదిగో మాకు అద్దెలలో ఎవరో కొంపల్లో మా కొంపలు లోన ఉన్నాయి లోన మునిగిపోతే ఇక్కడ వీళ్ళ ఇళ్ళల్లో అడిగి బతిమలాడుకొని పైన ఉంటున్నాం మేము మాకు ఏమి ఇల్లులు ఉన్నాయండి ఏమి ఇల్లు ఇచ్చాడు ఏదో ఇల్లు ఇచ్చేస్తాం అది నాకు గెలిపించండి నాకు మీకు జక్కం పుళ్ళు ఇచ్చేస్తాను ఎలగలేరులో ఇస్తాను అని అన్నాడు అన్నీ పోయినాయండి అన్నీ వృధా మాటలు నాకు చంద్రబాబు నాయుడు ఈ 5 ఏళ్ళు ఓట్లేసి గెలిపించినప్పుడు కాదు చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు 5 ఏళ్ళు ఓట్లు వేసినప్పుడు కూడా నాకు ఆయన మేలే జరిగింది నాకు ఆయన వల్ల మేలే జరిగింది కూతురు పెళ్లి చేశాను ఆయన వల్ల నాకు ఇంట్లో సమస్యలు తీరినాయి నాకు అన్నీ వచ్చినాయి ఇంట్లోకి ఈయన నమ్ముకున్నానండి మీరు పతం చెట్టు కింద ఏమి రాలేదు నాకు అయితే మీరేమని అన్నాడు కానీ ఈయన సొమ్ము అంటూ మేమేమీ తీసుకోవాలి నాకు 3 పిల్లలు ఉన్నారు 2 ఆడపిల్లలు 1 అబ్బాయి మేము అద్దెలు చేసుకొని బతకాల మా ఆయన గారు లేరు నాకు దూరంగా ఉన్నారు నేను ఆ పిల్లల్ని పెట్టుకొని పనికి వెళ్ళి బతికిచ్చి వాళ్ళని చదివించుకొని నేను పెద్ద చేసుకున్నా నాకు ఏ అమ్మ వాళ్ళు రాలా ఏ 18 సంవత్సరాలది ఆడపిల్లలది రాలా ఆయన ఉన్నప్పుడు 5 ఏళ్ళు పరిపాలించినప్పుడు 5 ఏళ్ళది రాలా నాకేమి భర్త వదిలేసింది వృద్ధా పింఛన్లా ఏదో అంటారు అదే భర్త వదిలేసింది పింఛన్లు వితంతు కాదులేండి ఒంటరి మహిళ పింఛన్లు అది రాలేదండి మాకు అసలు ఆయన డబ్బే తినలా మేమేమి ఏమీ తినలా అదిగో మొన్న నాకు వాళ్ళకనితే దాంట్లో గుడ్లు ఆ గుడ్ల పేరు మీద కూడా ఆయన బొమ్మలో వేసుకొని వచ్చినాయి అవి కూడాను ఆ అంగన్వాడి దాంట్లో పంపించిన దాంట్లో రాగి పిండి మీద ఆయన పేరే బెల్లం ముద్దల మీద ఆయన పేర్లే ఆ ఇచ్చిన దాంట్లో కూడా కల్తీలే దేంట్లో కూడా మాకు నాణ్యం లేదండి దేంట్లో కూడా నాణ్యం రాలా మరి ఆయన కోసం ఎంతమంది చెప్పుకొని తిరుగుతున్నారు జగనన్న చేశాడు అని ఏం చేశారు ఏమి చేయలే నిన్న ఆయనకు వస్తే ప్రజలు ఏమన్నా అడ్డుకోలే ఆయన్నేమి వాళ్ళ వెనకాల ఉన్న కుక్కల్లాంటి ఎగబడిపోయారే కానీ ఎవరైనా వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు తెల్ల షర్ట్లు వేసుకొని వాళ్ళు బిరుదులు పోని ఆయన సొమ్ము తిన్నవాళ్ళు వెనకాల పడ్డారే కానీ ఇక్కడ ప్రజలంటూ ఆయన వచ్చాడని వెళ్ళి ఆయనకి దండాలు దశకాలు పెట్టేసి ఎవరు లేరండి
కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు చూస్తున్నారు పొద్దుటాల నుంచి తెల్లారుజామున వచ్చారు. మేము చూసాం, బోర్డులో తిరిగారు, సింగినగరం బోర్డులో తిరిగారు ఆయన, మేము చూసాము. సింగినగరం బోర్డులో తిరిగారు, కోట్లు వేసుకొని తిరిగారు, చూసాము, సహాయం అంతా చేశారు. తర్వాత నీళ్ళల్లో మహిళలతో పాటు నడుచుకొని నీళ్ళలో వాటర్లో కూడా దిగి వచ్చారు. అవన్నీ మేము చూసామండి, బయట అంతా చూసాము మేము. మా జగన్ గారిని మాత్రం మేము చూడలేదండి, రాలేదు, చేయలేదు. మరి మాకైతే ఏం జరగలేదు. చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది? ఇది బాగానే ఉందండి, మాకు నచ్చింది. మాకు ఎప్పుడు నచ్చుతాడు, మునుపు 5 ఏళ్ళది మాకు నచ్చింది, ఈ 5 ఏళ్ళది ఆయనది నచ్చింది. మాకు మధ్యలో వచ్చిన వాళ్ళు కాదండి, మాకు ముందు నుంచి వచ్చిన వాళ్ళే మాకు కావాలా. మాకు మధ్యలో వచ్చి అమ్మలు చెల్లెలు అక్కలు అని అన్నంత మాత్రం మురిచిపోయి ఎవరు వేసేది లేదు మేము. అది మాకు ఆ బాబే కావాలా, ఆ బాబే రావాలి మాకు. అది